మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో హైకోర్టు అడ్వకేట్ మాలతి దార్నా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. Hello. How are you? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm good, doing good. ఓకే. సో ఈరోజు మనం టాపిక్ వస్తే ఏంటి అంటే, చాలామందికి డౌట్స్ ఉంటుంది. ఏమని అంటే, ఇప్పుడు మన యాన్సిస్టర్స్ ఉంటారు కదా, పాత మన బ్రదర్స్ వాళ్ళు ఏమన్నా గ్రాండ్ ఫాదర్స్, వీళ్ళందరివి వాళ్ళు వీల్ రాస్తారు. ఐ మీన్ దానికి ఏంటది వీల్నామా రాసిస్తారు. సో దానిపైన ఎవరెవరికి రైట్స్ ఉంటుంది యాక్చువల్లీ యాజ్ ఐ మీన్ డాటర్స్కి కొంతమందికి ఉండదు అని వింటూ ఉంటాం మనం. వాళ్ళకి ఏదో బ్రదర్స్ ఎవరో సన్స్ వీళ్ళందరూ ఇష్టంతో ఇస్తే తప్ప వాళ్ళకి దానిపైన రైట్స్ లేవు అని అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అండ్ వాట్ ఆర్ ఆల్ కేటగిరీస్ మనకు వస్తాయి దీంట్లో మనం చూడాలి అంటే? యాక్చువల్లీ ప్రాపర్టీస్ కనుక ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి సపోజ్, సో ప్రాపర్టీ అనేది ఎవరైనా ఎర్న్ చేసినప్పుడు దాన్ని ఒకవేళ వాళ్ళు విల్ అనేది రాసి పెట్టి ఉంటే, వీల్నామాలో ఏదైతే అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక కొడుకున్నాడు, ఒక కూతురుంది. కొడుక్కి 50%, కూతురికి 50% అని చెప్పేసి వీల్నామాలో స్పెసిఫిక్గా ప్రాపర్టీస్ అన్ని మెన్షన్ చేసుకుంటే రాస్తే, ఎవరి పేరు అయితే మెన్షన్ చేస్తారో, ఎవరి కోసం అయితే ఆ ప్రాపర్టీస్ ఉన్నాయని పేరు రాస్తారో అది వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఓన్లీ నేను నా కొడుకే ఇచ్చుకుంటాను, లేకపోతే నా కూతురికే ఇచ్చుకుంటాను, కొడుకు ఇవ్వకుండా ఓన్లీ కూతురికే మొత్తం రాసినా కూడా ఆ వీల్నామాలు ఏదైతే స్పెసిఫై చేసి రాస్తారో ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ మొత్తం కూతురికే వెళ్ళిపోతుంది. ఓకే, సన్స్ ఉన్నా కానీ వాళ్ళు వీల్నామా రాశారు, వీళ్ళకి లేకుండా ఓన్లీ డాటర్స్. వీలునామాలు ఏదైతే స్పెసిఫిక్ గా ప్రాపర్టీస్ మెన్షన్, ఇప్పుడు ఒక 3 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, ఆ 3 ప్రాపర్టీస్ కూడా ఈ ప్రాపర్టీస్ మొత్తం కూతురికి వెళ్ళిపోతుంది. ఇంకా సన్స్ కి ఫైట్ చేయడానికి ఇంకా ఉండదు. వీలునామాలు క్లియర్ గా ఉంటుంది కాబట్టి సన్స్ ఫైట్ చేయడానికి ఉండదు అనమాట. సో అందుకని దట్ ఈస్ వెరీ ఎసెన్స్ ఆఫ్ వీలునామా. వీలునామా ఉంటే ఏంటంటే ఇందులో ఈ పర్టికులర్లో వీళ్ళకి ఇస్తున్నాను రాస్తే, యాక్చువల్ వీలునామా చేయడం చాలా కరెక్ట్ అండి. పబ్లిక్కి నేను సజెస్ట్ చేస్తాను, ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అట్లా ఉన్నారు, ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏంటంటే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే, వీల్నామాని క్లియర్గా ఎవరెవరికి ఎంత అని చెప్పేసి క్లియర్గా రాసుకుంటే తర్వాత కొట్లాటలు ఉండవు. ఫ్యామిలీలో ఏంటంటే అబ్బాయికి అంటే కూతురికి కొడుక్కి తెలియకుండానే గొడవలు పెట్టించి పోయినట్టు. అవునా? ఇప్పుడు ఎవరి వాళ్ళకి అని క్లియర్గా రాసేసి ఉంటే గొడవలు ఉండవు కదా. సో అది క్లియర్గా రాసి ఉంటే తర్వాత అన్న చెల్లెలు కొట్లాటలు, నాకు ప్రాపర్టీ కావాలనే కొట్లాటలు చాలా తగ్గిపోతాయి, అసలు ఉండవు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మేకింగ్ విల్ అంటారు, తెలుగులో వీల్నామా అంటారు. అండ్ తర్వాత ఒకవేళ యాబ్సెన్స్ ఆఫ్ వీల్నామా, సపోజ్ ఇప్పుడు చనిపోయేటప్పుడు వీల్నామా అనేది రాయకుండా చనిపోతారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది మన పిక్చర్లోకి వస్తుంది. ఓకే, సో ఎందుకంటే అక్కడ వీల్నామా లేదు, ఎవరికి ఎంత పోవాలని తెలీదు. సో మన చట్టం ఏం చెప్తుంది, ఆ చట్ట ప్రకారం నడవాలి. దాన్ని బట్టి ఏం చేస్తారంటే యాన్సిస్టర్ అందులో కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుందండి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఒకటి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే తాతల ఆస్తి తండ్రి ఆస్తి అలా ఉంటుంది. సో తాతల ఆస్తి అంటే ఎలా అంటే ఒక 4 generations రావాలి. అంటే ఒక తాత ఉన్నాడు, తాతకి కొడుకు, కొడుక్కి కొడుకు, కొడుక్కి కొడుకు. సో ఆ తాత ఉన్నాడు అంటే అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతుంది. ఒకవేళ తాత చనిపోయిన తర్వాత తండ్రి నుంచి కొడుకు అలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో అది మన హిందూ సక్సెషన్ యాక్ట్ క్లియర్గా చెప్పిద్ది అనమాట, వీళ్ళకింత అని చెప్పేసి. ఒకవేళ క్రిస్టియన్స్కి అనుకోండి, దానికి మనకి అప్పుడు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వస్తుంది. అండ్ దెన్ ఒకవేళ ముస్లిమ్స్ అనుకోండి, ఆ ముస్లిమ్స్కి వాళ్ళ ముస్లిం లా ఉంటుంది. అందులో కూడా వాళ్ళకి ఎట్లుంటుంది అంటే మన హిందూస్లో ఏంటంటే ఈక్వల్ పార్ట్స్ ఉంటుంది. సో లైక్ 1:1 రేషియో, ఈక్వల్ పార్ట్స్ ఎవరికైనా కూడా. కానీ ముస్లిమ్స్ వరకు వచ్చేసరికి అట్లా ఉండదు, 2:1 రేషియో. ఒకవేళ అబ్బాయికి 2 parts వస్తే అమ్మాయికి 1 part ఇస్తారనమాట. సో అది ఆ డిస్ట్రిబ్యూషన్ అంతా వేరే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కూడా, ఇప్పుడు ముత్తాత చనిపోయాక విడోస్ మిగిలిపోయి ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈక్వల్ పార్ట్స్ ఇస్తారు. విడోస్ అంటే ఎవరైతే హస్బెండ్ చనిపోయి ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట. బట్ అందరికీ కూడా ఈక్వల్ షేర్స్ ఇస్తారు. సో 2004 కంటే ముందు ఏవైతే పార్టీషన్స్ అయినాయో ఆ పార్టీషన్స్ లెక్కలకు రాదు. అప్పుడు ఈక్వల్ పార్ట్స్ అదంతా లేదు, అప్పుడు వేరే ఉండేది. 2004 తర్వాత దే హ్యావ్ మేడ్ అంటే అమెండ్మెంట్స్ చేశారు కాబట్టి 2004 తర్వాత
విమెన్ కూడా అంటే ఇంట్లో ఆడపిల్లలకు కూడా ఈక్వల్ పార్ట్స్ ఇస్తున్నారు అనమాట. సో పార్టీషన్ ఒకవేళ 2004 ముందు అయితే మాత్రం ఇది వర్తించదు. ఓన్లీ ఆఫ్టర్ 2004 ఏదైతే పార్టీషన్స్ చేసుకుంటున్నారో అది వర్తిస్తుంది. సో ఎవరికైనా అమ్మాయిలకి యూనో ఒకవేళ వాళ్ళ అన్నలు వాళ్ళ తమ్ముళ్ళు షేర్స్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే కలిసిమెలిసి ఉండండి చాలా మటుకు. బట్ ఇక మీకు అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి కేసు వేయచ్చు. సో మన హిందువులది మెయిన్ మనకున్న సాంప్రదాయమే ఇది కదా, ఒక ఫ్యామిలీలో ఉండడం, కలిసి ఉండడం. ఫస్ట్ వాళ్ళలోనే డిస్కస్ చేసుకొని అడగండి. ఒకవేళ మీకు అన్యాయం జరుగుతుంది, మీరు మీ పరిస్థితి బాగా సపోర్టివ్ ఉండరు ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు అడిగి చూడండి. లేకపోతే ఇంకా అన్యాయం జరుగుతుంది అంటే వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు. కరెక్ట్. అండ్ ఫాదర్స్ ఎలా వస్తుంది అన్నారు? ఫాదర్స్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ నాన్న ఇంకా బతికే ఉంటే మాత్రం అది సెల్ఫ్ ఏమంటారు తాతల ఆస్తి కాదు అది. ఓకే, ఒకవేళ ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఆస్తి నాకుంది, నేను నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటా. కరెక్ట్, ఎలా అయినా ఇచ్చుకుంటా. ఓకే, సో నాది ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్కి నేను వెంటనే ఇవ్వలేను. అది మళ్ళీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అవుతుంది. నాకు నేను ఎలా ఇవ్వాలనుకుంటానో అలా ఇస్తా. ఓకే, ఒకవేళ వాళ్ళ తర్వాత మునివన్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మునివన్ వాళ్ళకి మాత్రమే నీ ప్రాపర్టీ నేను డిమాండ్ చేసి అడగవచ్చు, నాకు కావాలి ప్రాపర్టీ, నా తాతల ఆస్తి, నా పంచి ఇవ్వండి అని చెప్పేసి. ఒకవేళ అందరు చనిపోయి ఓన్లీ తండ్రి మిగిలి ఉంటే వైఫ్కి పిల్లలకి పోతుందండి ఈక్వల్ షేర్. ఓకే, అగైన్ మళ్ళీ 2004 ఆఫ్టర్ పార్టీషన్స్ అయినాయి మాత్రమే అలా పోతాయి అన్నమాట. అండ్ ఆయన ఏమి చెప్పకుండా ఇప్పుడు ఆయన ఫాదర్ లేరు, ఓన్లీ ఆ ప్రాపర్టీ ఉంది, అప్పుడు అయినా కూడా సేమ్? అర్థం కాలేదంటే ఇప్పుడు ఆ ఫాదర్ చనిపోయారు అనుకోండి, ఆయనదే ప్రాపర్టీ ఉంది, సో వాళ్ళ కిడ్స్ కి అండ్ వైఫ్ కి వెళ్తుంది ఈక్వల్ గా అన్నారు కదా, ఉన్నా లేకపోయినా సేమ్ అలాగే వెళ్తుంది ఆయన. ఒకవేళ ఆయన బ్రతుకున్నంత కాలము ఆయనకే అది, ఆయన చనిపోయినాక అప్పుడు వీళ్ళకి అందరికి ఈక్వల్ షేర్ పోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఎలా అంటే ఆస్తులు మా తాతల ఆస్తి, సో నేను క్లెయిమ్ చేసుకుంటా అని చెప్పేసి. తాతల ఆస్తి అనగానే దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా. తాతల ఆస్తి అంటే ముత్తాత ఆస్తి, తాతల ఆస్తి కాదు. ఓకే, దానికి ఏంటంటే 4 generations దాటి రావాలి. దాన్ని మాత్రం ఇది డిఫరెన్స్. తాతల ఆస్తికి తండ్రి ఆస్తికి డిఫరెన్స్ ఏంటంటే అట్లీస్ట్ 4 generations ఉండాలి. ఒకవేళ తాత చనిపోయినాక అప్పుడు జరిగిద్ది. ఇప్పుడు ఓన్లీ తాత ఉన్నాడు, తాత తర్వాత తండ్రి అంటే మళ్ళీ తాత చాయిసే. ఓకే, ఎందుకంటే అది మళ్ళీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ లానే ఉంటుంది కదా, ఇంకా అది తాతల ఆస్తి అవ్వదు కాదనమాట. అప్పుడు ఆయన ప్రకారం వెళ్ళాలి. ఆయన బ్రతుకున్నంత కాలం ఆ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని, ఆయన చనిపోయినాక నన్ను మళ్ళీ తాతల ఆస్తి కిందకి వస్తుంది అనమాట. అండ్ చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ వీళ్ళు కూడా యూజువల్గా ఏంటంటే వీళ్ళు చేసినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే తర్వాత తగాదాలు ఉండవు కదా. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. చాలా అంటే రేపు మీ కోర్టులో గొడవ లేకుండా అయిపోతుంది, ఆన్ రికార్డ్స్ ఉంటుంది. ఒకవేళ అది మీకు కరెక్ట్గా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా వెళ్ళి కోర్టులో కేసు వేసేసుకోవచ్చు అది ఇమీడియట్గా. సో వీళ్ళని మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ట్రై చేయండి, తక్కువనే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు కూడా. ఒకవేళ అన్రిజిస్టర్డ్ అయినా కూడా ఆ వీలునామాకి అదే వాల్యూ ఉంటుంది. బట్ కొంచెం ఏంటంటే ఇది దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఇది జెన్యునా కాదా, బలవంతంగా పెట్టించారు, ఇది ఫేక్ వీలునామా కావచ్చు, వీళ్ళ సంతకం పెట్టుకున్నారు, వీళ్ళే రాసుకున్నారు, అలా ఉంటుంది. బట్ చాలా మటుకు ఏంటంటే చనిపోయే ముందు అంత టైం ఉండదు కదా. ఒకవేళ ఒక పర్సన్ ఇస్ డైయింగ్, ఇంకా డెత్ బెడ్లో ఉన్నాడు, ఆయన చనిపోతున్నాడు, అప్పుడు పిలిచి రిజిస్ట్రేషన్ చేసుకునేంత టైం ఉండదు. సో దాంట్లో ఏంటంటే వీలునామా రాసేసి అట్లీస్ట్ 2 witnessలతో సంతకం పెట్టిస్తే వీళ్ళకి ఒక వాల్యూ ఉంటుంది. అప్పుడు థింగ్స్ విల్ బి ఈజీ అనమాట. తర్వాత కోర్టులో వేసేది లేకపోతే తర్వాత మీరు పంచుకోవాలనుకున్నప్పుడు కూడా అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఏమంటారు వీళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రై చేయండి. చేసుకోకపోయినా కూడా ఓకే, పర్లేదు, దట్ విల్ బి ఈజీ అన్నట్టుగా. ఓకే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్.